విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మహాప్రభు, కళ్ళు నెత్తి మీదకెక్కి నోటుకొచ్చినట్టల్లా వాగాను. అవన్నీ మర్చిపోండి. చచ్చిన పావును ఇంకా చంపకండి. అమ్మా, మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు. మిమ్మల్ని బతిమాలుకుంటాను, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను. ఎలా అయినా ఈ పెళ్లి జరిగేలా చూడండి. అది సరేనండి. మొన్న పెళ్లి క్యాన్సిల్ అన్నవాళ్ళు ఈవేళ ఇంత హడావుడిగా వచ్చి మళ్ళీ పెళ్లి పెళ్లి అని కలవరిస్తున్నారేంటి? సడన్ గా ఇంత చేంజా? అసలు ఏం జరిగిందో చెప్పండి. బాబు, మరీ బంతాట ఆడేయకండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. క్యాసెట్ బయటపడితే నా పరువు బజార్న పడుతుంది. మధ్యలో ఈ క్యాసెట్ ఏమిటి లక్ష్మీపతి గారు? ఆ ఒక్కటి అడగండి అమ్మా. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం ఆ క్యాసెట్లో ఉంది. బయటికి చెప్పుకోలేను. అదో చిదంబర రహస్యం. ఆ సంగతి మర్చిపోండి. అమ్మా, మీరెంత కట్నం కావాలంటే అంతా ఇస్తాను. పెళ్లి ఎక్కడ ఎలా ఏ లెవెల్లో జరిపించమంటే అలా జరిపిస్తాను. మగ పెళ్లి వారి ఖర్చులు కూడా నేనే భరిస్తాను. ఈ పెళ్లి జరిగితేనే నాకు ముక్తి మోక్షం, లేకపోతే నా బతుకు శూన్యం. ఆహా, అంత్యప్రాసులతో చాలా బాగా చెప్పారు. కానీ ఏం లాభం? వివేక్ అప్పుడే వేరే సంబంధం చూశారు కదా. పెళ్లి పనులన్నీ కంప్యూటర్ లెవెల్లో ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. అన్నట్టు మీకు కూడా కార్డు వేయమని మీ అడ్రస్ కూడా ఇచ్చాం. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి, వివేక్ని ఆశీర్వదించాలి. అదే జరిగితే నేను ఆత్మహత్య చేసుకోవాలి. అంతకు తప్ప నాకు వేరే దారి లేదు. అమ్మా, 2 పెళ్లిళ్ళకి లింకు పెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకు లెంపలు వేసుకుంటున్నాను. జీవితంలో మళ్ళీ అలాంటి పొరపాటు పనులు చేయను. కాస్త పెద్ద మనసు చేసుకుని ఎలా అయినా ఈ పెళ్లి జరిపించమని చేతులెత్తి వేడుకుంటున్నాను. పాపం, ఆవిడ చేతుల్లో ఏముంది లక్ష్మీపతి గారు? వాళ్ళ అన్నయ్య గారు ఇంట్లో లేరు. వచ్చాక రండి, వచ్చి ఆయనతో మాట్లాడండి. ఆయన ఒప్పుకుంటే మీ అదృష్టం, లేదంటే మీ బతుకు శూన్యం. బాబు, మీరు ఎంతసేపు ఇలా నిలబడ్డా కాళ్ళు లాగడం తప్ప ప్రయోజనం లేదు. నేను చెప్పినా సరళ గారు చెప్పినా ఒక్కటే. మీరు వెళ్ళి చలసాని గారు ఉన్నప్పుడు రండి. వెళ్ళండి. ఏమిటిదంతా వినోద్? పెళ్లి క్యాన్సిల్ అన్నవాడు మళ్ళీ మన దగ్గరికి రావడం ఏంటి? ఈ పెళ్లి జరగకపోతే నాకు బతుకులేదు అని మాట్లాడడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. పాపం, చెప్పుకోలేని కారణాలు ఏవో ఉండుంటాయి. ఏదైతేనే మనకు కావాల్సిన వాళ్ళిద్దరు పెళ్లి జరగడం, అంతే కదా. ప్రియా, ప్రియా, నువ్వా వివేక్? రా 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 రా. అలా నిలబడిపోయింది బాబు. ప్రియ వచ్చేస్తుంది. కూర్చో కూర్చో. జానకి, జానకి. ఏంటండి? వివేక్ వచ్చాడు. ప్రియం తొందరగా రమ్మను. పాప అబ్బాయి ఎంతసేపు వెయిట్ చేస్తాడు. వస్తాడని తెలిసిన తర్వాత కూడా తొందరగా రెడీ అవ్వకపోతే ఎలా చెప్పు? మరి ఇదే డిసిప్లిన్ లేకపోవడం అంటే. వెళ్ళి అమ్మాయిని తొందరగా తీసుకురా. మా ప్రియతో ఇదే ప్రాబ్లం. బయటికి ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్దు. అయితే ఆఫీసు, లేకపోతే ఇల్లు. ఈ రోజు నువ్వు వస్తావని ఆఫీస్ మానేసి నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ప్రియా, ఏమిటమ్మా ఇంత లేటు? వివేక్ వస్తున్నాడని తెలుసు కదా. మరి మేము వెళ్ళొస్తాం లక్ష్మీపతి గారు. ఇంకా అదేం పిలుపు? మావయ్య అని చక్కగా పిలువు బాబు. అలాగే మావయ్య. ఆహా, ఎంత కమ్మగా పిలిచావు బాబు. మేము వెళ్ళొస్తాం నాన్న, తొందరగా వచ్చేస్తాం. తొందర ఏం లేదమ్మా. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతారు? పెళ్ళై అమెరికా వెళ్ళిపోతే ఎవరు బిజీలో వాళ్ళు పడిపోతారు. సరదాలు, సినిమాలు, షికార్లు ఏమైనా ఇప్పుడే ప్రియా. ఇది వరకంటే 1-2 పార్కులు ఉండేవి. మరి ఇప్పుడు వాకింగ్లకి, జాగింగ్లకి, షూటింగ్లకి, మీటింగ్లకి, ప్రేమికులకి, ముసలాళ్ళకి ఊరి నిండా పార్కులే. వివేక్కి సిటీ కొత్త కదా, అన్ని దగ్గరుండి చూపించు. ఏకంగా డిన్నర్ చేసి వచ్చేస్తాం మావయ్య. వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరేం కంగారు పడొద్దు. పర్వాలేదు బాబు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏమీ పర్వాలేదు. మీ ఇష్టం, ఎప్పుడైనా రండి. అయినా ప్రియ ఎవరితోనో వెళ్ళట్లేదుగా, తన కాబోయే భర్తతో వెళ్తుంది. మాకెందుకు భయం? హ్యాపీగా వెళ్ళండి, ఎంజాయ్ చేసి రండి. అలాగే మావయ్య గారు. నిన్నటి వరకు ఆ కుర్రాన్ని చీపు అని చిందులు తొక్కారు. ఇప్పుడేంటి అతి ప్రేమ చూపెడుతున్నారు? ఉన్నట్టుండి మీలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది? అది ఓ చిదంబర రహస్యం. నాతో చెప్పకూడదా? నీతోనే చెప్పకూడదు. పోయి పని చూసుకో.
చూడండి, తప్పక చూడండి. విభిన్నమైన కథా సంవిధానంతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో, అడుగడుగునా ఆశ్చర్యకరమైన సంఘటనలతో మీ హృదయాల్ని ఆకట్టుకునే అద్భుత అపురూప కథా చిత్రం దెబ్బకి ఠా రోజీ ముఠా. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ సమపాళ్లలో రంగరించి మిమ్మల్ని రంజింపజేసే ఈ ఏటి మేటి చిత్రం దెబ్బకి ఠా రోజీ ముఠా. అందరినీ ఆకట్టుకునే అద్భుత కథనం. అందుకే విరగబడి చూస్తున్నారు అశేష జనం. కుటుంబ కథా చిత్రాల్లో ఓ ప్రభంజనం, మరందుకే సృష్టిస్తోంది సంచలనం. చలనచిత్ర రంగంలో ఓ మైలురాయి, దర్శకుడి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. దెబ్బకి ఠా రోజీ ముఠా. తప్పక చూడండి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దీపక్. చూడు అప్పలకొండ, కేవలం దర్శకత్వం వల్ల ఏ సినిమా ఆడదు. డైరెక్షన్ ఎంత బాగున్నా కథకు తగ్గ ఆర్టిస్టులు దొరకాలి, అప్పుడే సినిమా హిట్, లేదంటే ఫట్. ఇంతకీ నీ బాధ ఏమిటో అప్పలరాజు? ఇందులో దీపక్ గారి గొప్పతనం ఏమీ లేదు. మేము ఆస్కార్ లెవెల్లో వీరనటన చేశాం కాబట్టి సూపర్ హిట్ అయింది. అంచేత క్రెడిట్ మీ మామయ్యదే కాదు, అందులో మాకు పార్ట్ ఉంది. ఆ విషయం మీరు తెలుసుకుంటే మంచిది. పోన్లే సంధ్య, పాప ఏడుస్తున్నాడు, వాడి పేరు కూడా చెప్పు. సరే. ఈ చిత్రంలో నటశూన్య వినోద్ గారు అద్భుతంగా నటించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినందుకు గాను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇప్పుడు సంచలన దర్శకుడు దీపక్ గారితో ఓ మినీ ఇంటర్వ్యూ. దీపక్ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇదే స్థాయిలో ఉంటుందని ఆశించవచ్చా? తప్పకుండా ఉంటుంది. వివరాలు చెప్తారా? వెరైటీ కథతో చాలా రిచ్గా, గొప్పగా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంటుంది. తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఇంతవరకు ఇలాంటి వెరైటీ కథ రాలేదు. సాంగ్స్ చాలా రిచ్గా తీస్తున్నాం. ఇది అందరూ చెప్పే రొటీన్ మ్యాటరే కదండి. అందరూ చెప్తారండి, నేను చేసి చూపిస్తాను. టైటిల్ ఏమైనా అనుకున్నారా? రిలీజ్ కి ముందు అనౌన్స్ చేస్తారా? పక్కాగా అనుకున్నాను. అదేమిటో చెప్తారా? లక్ష్మీ కళ్యాణం. ఫెంటాస్టిక్, సూపర్. టైటిల్ అదిరిపోయింది. డెఫినెట్ గా మీ సినిమా సూపర్ డూపర్ హిట్. మళ్ళీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. మీకు ఈ విషయం తెలుసా పరమేశ్వరా? ఏ విషయం అండాళ్ళు? జనసేన గారు లక్ష్మీదేవిల పెళ్లి ఆగితేనే కానీ వివేక్ ప్రియుల పెళ్లి జరగకూడదని కండిషన్ పెట్టాడు కదా లక్ష్మీపతి. ఇప్పుడు ఆ కండిషన్లని పక్కన పెట్టేసి వివేక్ ప్రియుల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేట. లక్ష్మీపతి వివేక్ పెళ్లికి ఒప్పుకున్నాడా? అవును పరమేశ్వరా, అప్పుడే పెళ్లి ఏర్పాట్లు కూడా అయిపోతున్నాయి. ఎంతైనా మీరు జనసేన గారి మాజీ భార్య కదా, అంచేత మీకు శుభలేఖ వేస్తారేమో, వెళ్ళడానికి రెడీగా ఉండండి. అలా కామ్గా ఉండిపోయారేమిటి పరమేశ్వరా? అయినా ఈ పెళ్లిదే ఉందిలేండి, వెళ్ళినా వెళ్ళకపోయినా అడిగేవాళ్ళు లేరు. ఈ లెక్కన లక్ష్మీదేవి పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే కదా. తొందరలోనే పెళ్లి పీటల మీద చలసాని గారి పక్కన కూర్చుని సిగ్గులు ఒలకపోస్తూ మెళ్ళో 3 ముళ్ళు వేయించుకుంటుందేమో. హనీమూన్ కూడా ప్లాన్ చేసేసుకున్నారట. మనం ఎలాగో వాళ్ళతో పాటు వెళ్ళలేం కదా, అందుకని పెళ్లికి వెళ్ళక తప్పదు. ఏమంటారు పరమేశ్వరా? ముందు ఫోన్ పెట్టే. ఏటమ్మా అలాగున్నారు? నాకే బాగానే ఉన్నాను. మాటల్లో తెలవపోనా, ముఖం చూస్తేనే తెలిసిపోతుంది కదమ్మా తమరెంత బాధపడుతున్నారు. నూకాలు. అవునమ్మా, చక్కగా చేతిలో ఉన్న బొమ్మని నాకొద్దని ఇసిరి పారేసి ఇప్పుడు కావాలంటే ఎలాగ దొరుకుద్దమ్మా? అదృష్టం బాగుండి ఆ బొమ్మ లచ్చిందేవి గారికి దొరికింది. ఆ అమ్మ దాని ప్రేమతో సొంతం చేసుకుంటున్నారు. దానికి మీరు ఇలాగ బాధపడుతుంటే జాలేస్తుంది. ఇంకాపుతావా నీ సోది? నానెంత చెప్పిన వినిపించుకోకుండా ఇలాగే సోదని కొట్టు పారేసినారు. ఇంతకాలం మొగుడో మాజీ మొగుడో అని చెప్పుకోవడానికి సెలసాని గారు ఉండేవారు. ఇప్పుడు లచ్చిందేవి గారితో పెళ్ళైపోతే ఇక ఏడు చెప్పుకుంటారు. తమరేటి అనుకోనంతే. నానో మాట చెప్తానమ్మా. ఏం చెప్తావు నువ్వు? భార్య, భర్త, సంసారం, ప్రేమ, వీటిని విని విని విసుగెత్తిపోయింది. ఇంకా నాకేం చెప్పకు. అది కాదమ్మా, సెలసానయ్య గారు లచ్చిందేవి గారు పెళ్లి చేసుకుంటున్నారని బాధపడ్డం ఎందుకు? ఆ పెళ్లి ఆగిపోవడానికి అడ్డమైన పనులు చేయడం ఎందుకు? ఎప్పటికైనా పంతాలు పట్టింపులు ఒగ్గేసి సెలసానయ్య గారు దగ్గరికి వెళ్ళి
తప్పైపోనాది క్షమించమని ఒక్క మాట అడగండి. తమరు అలా అడగంగానే ఆయన మనసు కరిగిపోద్ది. మడిసి మంచోరు కాబట్టి లచ్చిందేవి గారికి ఎలాగో నచ్చ చెప్పి తమరిని మళ్ళీ భారీగా చూసుకుంటారు. ఈ వయసులోనన్నా ఇద్దరు కలిసి ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు. ఈ ఒక్క పాలికి నా మాట వినుకోండమ్మా. ఏంటి నువ్వు నాకు సలహాలు ఇచ్చేదానివయ్యావా? పని మనిషివి పని మనిషిలా ఉండు, అంతేగాని ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇవ్వకు. ఆ చలసానే చేసిన తప్పులు తెలుసుకుని నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే గాని నేను మాత్రం వెళ్ళను. అంతలా దిగజారిపోవడానికి, క్షమించమని కాళ్ళు పట్టుకుని బతిమాలడానికి నేను లక్ష్మీదేవిలా చిల్లర మనిషిని కాను, అది గుర్తుంచుకో. ఇంతవరకు చెప్పింది చాలు కాని లోపలికి వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. ఆగో, రేపు నేను అర్జెంట్ పని మీద ఊరెళ్తున్నాను. బట్టలని సర్ది రెడీగా ఉంచు. అన్నయ్య, లక్ష్మీపతి ఫోన్ చేశాడు. ఏమంటాడమ్మా? పెళ్లికి ఇంకేమన్నా కొత్త కండిషన్లు పెట్టాడా, లేకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు పెళ్లి చేసుకోకూడదు అన్నాడా? అదేం లేదు. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు, పెళ్ళి ఎక్కడ చేయమంటారు, కళ్యాణ మంటపంలోనా స్టార్ హోటల్లోనా, ట్రాన్స్పోర్ట్కి ఎన్ని కార్లు కావాలి, మీ గెస్ట్ల కోసం ఎన్ని హోటల్ రూమ్లు బుక్ చేయాలి అని మొదలెట్టి, మీలాంటి గొప్ప సంబంధం దొరకటం నా అదృష్టం, కట్నాలు కానుకలకి ఏ లోటు రానివను, మీరెంత చెప్తే అంతే, పెళ్లి కూడా మీ స్థాయికి తగ్గట్టే చేస్తాను, నా సంతృప్తి కోసం మొత్తం మీ ఖర్చులు కూడా నేనే భరించి ఈ పెళ్లి చేస్తానని చెప్పి నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. మెనూలోకి మినప్పప్పు అప్పడాలు కావాలా, మసాలా అప్పడాలు కావాలా అని కూడా అడిగాడంటే నిజంగా ఎంతలా మారిపోయాడో అర్థం చేసుకో. ఆయన ఇలా మాట్లాడుతుంటే నాకు మతిపోయింది. అసలు లక్ష్మీపతేనా ఇంకేదైనా రాంగ్ నంబరా అని డౌట్ వచ్చింది. లేదమ్మా, డెఫినెట్ గా లక్ష్మీపతే, అందులో అనుమానం లేదు. అదేమిట్రా, మొన్నటి వరకు ఈ పెళ్లి క్యాన్సిల్ అని ధూమ్ ధామ్ నెగిరినవాడు ఇంతలో ఎలా మారిపాడు? మొన్న నువ్వు లేనప్పుడు వచ్చి కూడా ఇలాగే అతి వినయ ఓల్కబోసి మాట్లాడాడు. ఒక్కసారిగా ఇంత మార్పా? ఏమై ఉంటుందంటావు? అదంతా దీపక్ మహిమ. దీపక్ మహిమ? అవును సరళ, దీపక్ వినోద్ కలిసి బ్రహ్మాండమైన నాటకం ఆడి లక్ష్మీపతి జాతకం అంతా బయట పెట్టారు. ఆఫీస్ పనుల్లో ఎన్ని అవకతవకలు చేశాడో, ఎంతెంత లంచాలు తీసుకున్నాడో అన్నీ అతనితోనే చెప్పించి వీడియోలో రికార్డ్ చేశారు. ఏ కండిషన్లు లేకుండా వివేక్ పెళ్లికి ఒప్పుకుంటావా, ఈ క్యాసెట్ బయట పెట్టమంటావా అని బెదరగొట్టేశారు. అక్కడితో లక్ష్మీపతికి పిచ్చెక్కినట్టయి ఆ క్యాసెట్ బయటకు వస్తే తన బతుకు బజార్న పడుతుందని తెలిసి చచ్చినట్టు పెళ్లికి ఒప్పుకున్నాడు. జేమ్స్ బాండ్ సినిమా లెవెల్లో వాళ్ళంత పకడ్బందీగా ప్లాన్ చేశారు కాబట్టి లక్ష్మీపతి దిగొచ్చాడు కానీ లేకపోతే అంత తేలిగ్గా లొంగుతాడా? మరి మొన్న వచ్చినప్పుడు వినోద్ నాకు ఈ విషయాలేవి చెప్పలేదే. మంచి పనులు చేసేవాళ్ళు ఎవరు చెప్పుకోరు కదమ్మా. మొత్తానికి తండ్రి కొడుకులిద్దరూ నాటకమాడి లక్ష్మీపతి ఆట కట్టించారు. ఓ పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు పెట్టించమని చెప్దాం? అరగంటకోసారి ఫోన్ చేసి అడుగుతున్నాడు. ఓ వారం రోజులైనా ఆ టెన్షన్ ఉండని, అప్పుడే బాధ ఏమిటో తెలిసొస్తుంది. నేను సెమినార్కి వెళ్తున్నాను. రాగానే ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదో కన్వీనియంట్ డేట్ చూసి ముహూర్తం పెట్టించమందాం. మళ్ళీ ఫోన్ చేస్తే నేను వచ్చాక మాట్లాడతానని చెప్పు. అలాగే చెప్తాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, ప్లీజ్ కమ్. నిన్నటి వరకు మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రాకపోతే మీరు రారని అనుకున్నాం. మీరు వచ్చేసారు, చాలా సంతోషం మేడం. ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా అర్జెంట్ పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసాను. మీలాంటి వాళ్ళు రాకపోతే మీటింగ్ పర్పస్ సర్వ్ అవుతుంది కదా మేడం. చలసాని గారు కూడా ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కే వచ్చేసారు. చలసాని గారు వచ్చారా? ఎక్కడ దిగారు? ఈ హోటల్లోనే మేడం, రూమ్ నెంబర్ 202. అలాగా? 1 మినిట్ మేడం. మిసెస్ రోజీ గారికి ఏ రూమ్ అలాట్ చేశారు? 1 సెకండ్ సార్. రూమ్ నంబర్ 305, 3rd ఫ్లోర్. పదండి మేడం. సెకండ్ ఫ్లోర్ అయితే బెటర్ అనుకుంటాను. సెషన్స్ అయ్యాక చలసాని గారితో ఏదైనా డిస్కస్ చేయడానికి
వీలుగా ఉంటుంది. ఆయన రూమ్ కి ఎదురుగా ఉన్న రూమ్ అయితే కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే మేడం, ఆ రూమే తీసుకుందాం. మ్మ్. సెకండ్ ఫ్లోర్లో 202కి ఆపోజిట్ రూమ్ ఉందా? సారీ సార్, అది వేరే వాళ్ళకి అలాట్ చేశారు. మార్చడం కుదరదంటే చెప్పండి, వేరే హోటల్కి వెళ్ళిపోదాం. ఎందుకు మేడం, మీకు ఆ రూమే అలాట్ చేయిస్తాను. మేడం గారికి కావాలన్న రూమే అలాట్ చేయండి. అది అలాట్ చేసిన వాళ్ళకి వేరే రూమ్ ఇవ్వండి. అన్నీ మేం బుక్ చేసిన రూమ్లేగా. ఓకే సార్, అదే అలాట్ చేస్తాను. రూమ్ నంబర్ 207, సెకండ్ ఫ్లోర్. ఓకే, పదండి మేడం. రూమ్ ఎలా ఉంది మేడం? బాగాలేదంటే చెప్పండి, వేరే హోటల్ షిఫ్ట్ అయిపోదాం. అవసరం లేదు, రూమ్ చాలా బాగుంది, మోస్ట్ కంఫర్టబుల్. నా గురించే చాలా శ్రమ తీసుకున్నారు. థ్యాంక్స్. ఇందులో శ్రమే ఉంది మేడం. మీరు సెమినార్కి రావడమే మా అదృష్టం. మీకు చక్కని హాస్పిటాలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. డిన్నర్కి టైం అవుతుంది, ఆర్డర్ చేయమంటారా? లేదులేండి, కాసేపు ఆగి చేస్తాను. ఓకే మేడం, మీకేం కావాల్సిన రిసెప్షన్కి ఫోన్ చేయండి. మేము ఎవరో ఒకరం అక్కడ ఉంటాం. అలాగే, థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటలకల్లా కారు రెడీగా ఉంటుంది. మీరు సెమినార్ టైంకి వచ్చేయచ్చు. అలాగే. వస్తాను మేడం, గుడ్ నైట్. జస్ట్ ఎ మినిట్. చెప్పండి మేడం. చలసాని గారు రూమ్ లో ఉన్నారా, బయటికి వెళ్ళారా? ఎవరినో కలవాలని బయటకు వెళ్ళారు మేడం. వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అనుకుంటాను, కనుక్కోమంటారా? అక్కర్లేదు, మీరు వెళ్ళండి. వస్తాను మేడం. చలసానయ్య గారు లచ్చిందేవి గారు పెళ్లి చేసుకుంటున్నారని బాధపడడం ఎందుకు? ఆ పెళ్లి ఆగిపోవడానికి అడ్డమైన పనులు చేయడం ఎందుకు? ఎప్పటికైనా పంతాలు పట్టింపులు ఒగ్గేసి చలసానయ్య గారు దగ్గరికి వెళ్ళి తప్పైపోనాది క్షమించమని ఒక్క మాట అడగండి. తమరు అలా అడగంగానే ఆయన మనసు కరిగిపోద్ది. మడిసి మంచోరు కాబట్టి లచ్చిందేవి గారికి ఎలాగో నచ్చ చెప్పి తమరిని మళ్ళీ భారీగా చూసుకుంటారు. కరెక్ట్. చలసానిని లక్ష్మిని విడదీయాలంటే ఈ రూటే కరెక్ట్.